Hey guys, welcome back to our YouTube channel. ఎరా జిమ్మి ఇంకెక్కడ దొరకలేదా నీకు ప్లేస్? ఎక్కడ దొరకలేదా నీకు? విజయవాడ నుంచి డైరెక్ట్గా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇదంతా ఒక హాఫ్ జర్నీ అయిపోయింది అనమాట. ఇంకా డైరెక్ట్గా లంచ్ కాగాలి. లంచ్ అయితే మేము హోటల్ నెల్లూరు గ్రాండ్లో ఆగామన్నమాట. మేము రెగ్యులర్గా ఇదే ప్లేస్ని ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ రోడ్లో ఎప్పుడైనా వెళ్ళినా సరే నెల్లూరు గ్రాండ్లోనే ప్రిఫర్ చేస్తాం. ఫుడ్ బాగుంటుంది కాబట్టి మేమైతే మీల్స్ ఆర్డర్ పెట్టాము. ప్యూర్ వెజిటేరియన్ మీల్స్ అనమాట. ఎందుకంటే టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి నాన్ వెజ్ ప్రిఫర్ చేయకూడదు. మీరు ఎప్పుడైనా వెళ్ళినా సరే ఒకసారి నెల్లూరు గ్రాండ్లో ఆగి విజిట్ చేసి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా వెళ్ళే దారిలో ఫుల్ వర్షం అనమాట. చాలాసేపు వర్షం పడింది. బాగుంది క్లైమేట్, ఎండ లేకుండా క్లైమేట్ అయితే బాగుంది. ఇంకోటి మన ఇంట్లో ఉన్న సిస్టర్స్ని డిస్టర్బ్ చేస్తే వచ్చే కిక్కే వేరు కదా. చూడండి ఒకసారి నేను ఎలా ఇరిటేట్ చేస్తానంటే మా అక్కని. అసలు నాకు ఎంత పీస్ఫుల్నెస్ వస్తుంది అంటే అంత పీస్ఫుల్నెస్ వస్తుంది మా అక్కని ఇరిటేట్ చేస్తూ ఉంటే. హోటల్కి వెళ్ళిపోయి మేము రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసరికి కాణిపాకం టెంపుల్. ఈ టెంపుల్ గురించి ఆల్రెడీ నేను వీడియో తీశాను. దీని మిస్టరీ కానీ దీని హిస్టరీ కానీ మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఒకసారి ఓపెన్ చేసి దాని గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు. మార్నింగ్ విజయవాడలో అయితే స్టార్ట్ అయిపోయి ఇప్పుడు డైరెక్ట్గా కాణిపాకంకి అయితే వచ్చేసాము. హోటల్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్గా దర్శనానికి అయితే వచ్చాం. ఇప్పుడే జస్ట్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే కొంచెం ఏదన్నా టిఫిన్ లైట్గా తినేసి పడుకోవటమే. ఇక్కడితో మన డే 1 బ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. రేపు డే 2 బ్లాగ్ ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.